అందరికీ నమస్కారం అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహిమ్మ వారు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, బిడ్డ, నీ మనసులోని ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నాను. ఈ మాట నీకోసమే ఈ వారాహి తల్లి అందిస్తున్న ఈ సమాధానం మనస్ఫూర్తిగా నన్ను ఒకసారి తలుచుకొని మరీ విను. నీ యొక్క కష్టాలన్నీ కూడా పటాపంచలు చేస్తాను. ఈరోజు ఈ అమ్మ మాట ఏం పలికిస్తుందో నువ్వు వినాలి కదా. ఎవరితో చెప్పుకోలేనంత వేదనను అనుభవిస్తున్నావు కదా, ఆ వేదనని మొత్తం తీసి పక్కన పెట్టు. ఆ వేదనకి మందు నేను రాస్తానమ్మా. తగిన సమాధానం నీకు ఈరోజు వినిపించబోతున్నాను. ఈ సందేశం రూపంలో ఈ వారాహి తల్లి వచ్చే ప్రతి మాట కూడా జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా నీకు ఒక సమాధానం తెలుస్తుంది. నీకు నువ్వు పడుతున్నటువంటి బాధలు సరైనటువంటి నిర్ణయం అనేది ఈరోజు నేను నీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి ఒంటరిగా ఒక 10 నిమిషాలు అనేది ఈ వాక్ అనేది వినిబిడ్డ. నీకోసం సమయాన్ని కేటాయించి నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ అమ్మకు తప్పకుండా తెలుసు. నువ్వు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటావు. అంతగా నువ్వు ఉల్లాసంగా నీ మనసును ఉంచుకుంటావు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ అమ్మ మాట, ఈ అద్భుతమైన సందేశం ద్వారా నువ్వు వింటావు కదా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక ఈరోజు మన కోసం అమ్మవారు అందిస్తున్న వాక్కు, బిడ్డ, ఖచ్చితంగా ఈ వీడియో నీకోసం. నీకు నచ్చితే మాత్రం, నీకు జీవితానికి మంచిది అనిపిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా విను. నీ యొక్క ప్రతి కష్టాన్ని ఒక కష్టంగా కాకుండా నీ యొక్క స్వభావాన్ని, అలాగే నీ యొక్క ఆలోచన విధానాన్ని మొత్తం కూడా ఈరోజు నేను చెప్పబోతున్నాను. నీ జీవితంలో నీ కోరికలు నెరవేరడం లేదని చెప్పి నిరాశ చెందుతున్నావు కదా. ఈరోజు నీ కోరిక తీర్చడానికి, నెరవేర్చడానికి కలిగినటువంటి ఆలస్యం అవడానికి అనేటువంటి కారణాల గురించి చెబుతాను. నీ భవిష్యత్తుకు సంబంధించి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కటి కూడా నీ కళ్ళ ముందు ఉంచుతాను. నీ భవిష్యత్తుకు కొత్త దారి చూపిస్తాను. నిజం చెప్పాలంటే ఇది ఒక ఊహ కాదు, ఇది ఒక అంచనా. అంతకన్నా నేను చెప్పేటువంటి ఈ మాట కేవలం నా బిడ్డ అయిన నీ కోసం. అన్ని రకాలుగా నా బిడ్డను ఆలోచించి వారి యొక్క మనసును బట్టి, మంచి నిజాయితీని, మంచి ఆలోచన విధానాన్ని బట్టి మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ అమ్మవాకు నీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి నేను చెప్పే వాక్కుని ఆఖరి వరకు విను. తప్పకుండా నేను చెప్పే మాటలోని అర్థం నీకు అర్థమవుతుంది, పరమార్థం దొరుకుతుంది. అలాగే నీ మనసులో పూర్తిగా ప్రశాంతత అనేది ఉంచుకో. నీ జీవితాన్ని మార్చేటువంటి అత్యంతమైన కీలకమైనటువంటి నిజాన్ని నువ్వు ఈరోజు తెలుసుకోబోతున్నావు. నీ యొక్క స్వభావ రహస్యం, అసలు నువ్వు నీకే తెలియనటువంటి నిజం. అలాగే ఈ ప్రపంచంలో నువ్వు చాలా అంటే చాలా అరుదైనటువంటి మనిషివమ్మ. నువ్వు బయటకు కనిపించే విధంగా లోపల ఉండవు. నీ నిశ్శబ్దమే నీ బలహీనత కాదు, అది నీకు శక్తి. నువ్వు ఎక్కువగా మాట్లాడవు, కానీ ఒక్క మాట మాట్లాడితే ఎదుటివారి బాగా ఆలోచించాల్సిందే. నీ మనసులో ఆలోచనలు సముద్రంలా లోతుగా ఉంటాయి, కానీ ఆ సముద్రం లోతు ఎంత అని ఎవ్వరికీ అర్థం కాదు. నువ్వు ఇతరుల కోసం ఎక్కువ త్యాగాలు చేస్తావు, కానీ తల్లిదండ్రులు, కుటుంబం, ప్రేమ, వీటి బాధ్యత, కుటుంబం కోసం ఏదైనా కానీ ప్రాణం ఇచ్చేంత ప్రేమ నీకు చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఎక్కువసార్లు నువ్వు నమ్మినటువంటి వ్యక్తుల ద్వారా మోసపోతున్నావు కదా. అందుకే ఎక్కువసార్లు తలనొప్పి ఉంటుంది నీకు. అలాగే నువ్వు తప్పు చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవు, కానీ తప్పు చేయకపోయినా బాధపడతావు. నీ జీవితంలో జరిగిన చాలా సంఘటనలు, నీ తప్పులు, ఒడిదుడుకులు, నీకు నిందలు కూడా పడ్డాయి.
బిడ్డ, నువ్వు దేవుణ్ణి ఎక్కువగా కోరుతూ ఉంటావు కదా. అమ్మ, నేను ఎక్కువగా నమ్ముతున్నాను, నమ్మకం మాత్రం ఎక్కువగా ఉంచుతాను, కానీ నా జీవితం ఎందుకు ఇంకా మారలేదు అని. ఆ నమ్మకమే నీ జీవితాన్ని ఇప్పటి వరకు కూడా నిలబెట్టిందమ్మా. నీ కన్నీళ్ళంటే నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నప్పుడు ఎవరికి కనిపించకుండా పెట్టుకుంటావు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నీ గుండెల్లో ఉన్నటువంటి బాధ మొత్తం బయటకు వచ్చేలా ఉంటుంది. ఇది నీ స్వభావ రహస్యం. కానీ ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి అన్యాయం అసలు ఎందుకు జరిగింది? కర్మఫలమా? నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా తల్లి? కానీ ఎవరికీ కీడు చేయలేదే. కానీ నా జీవితం ఎందుకు ఇన్ని సమస్యలతో ముడిపడి ఉంది? ఇది యాదృచ్ఛికం కాదు, విధి చేసిన పరీక్ష. నీ గత జన్మల కర్మం. నువ్వు ఎవరో ఒకరికి సాయం చేసిన ఆ సాయం వల్ల నీ జీవితం ఎప్పుడు మారబోతుంది. చిన్న సాయమే నీ జీవితానికి ఒక మలుపు అనేది దక్కబోతుంది బిడ్డ. ఒకరికి సహాయం చేసిన ఆ సహాయం వల్ల నీకు జీవితం మారుతుందనని కదా ఇప్పటి వరకు నీవు నా అనుకున్న వారు దూరం అయ్యారని చెప్పి బాధపడ్డావు. నిన్ను ప్రేమించిన వారు దూరమని చెప్పి దిగులు పడ్డావు. నువ్వు నమ్మిన వారు మోసం చేశారనని ఎదగబోతున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు వస్తున్నాయి. ఇది కేవలం కర్మ ప్రభావం మాత్రమే కాదు, ఇది కర్మ ఖాతాలో ఉన్నటువంటి కొన్ని పెండింగ్ పనులు తల్లి. కానీ ఒక నిజం గుర్తుంచుకో, ఏది కూడా కర్మ అనేది ఫలితం ఇచ్చే తీరుతుంది. ఒక పరీక్ష తర్వాత బహుమతులు కూడా వస్తాయి. ఇన్ని రోజులు నువ్వు పడ్డ బాధలకన్నీ ఓర్చుకున్నావు అంటే ఆ దేవుడు నీకు ఏదో బహుమతి ఇవ్వబోతున్నాడనే కదా ఓర్చుకున్నావు. నీ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయానికి నీ భవిష్యత్తు కోసం ఇప్పుడు మంచిగా తయారవుతుంది. ఇప్పుడు ఆ పునాది పైన నీ రాజ్యం నిర్మించబోతున్నాను. నా యొక్క ప్రభావం అనేది నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నిన్ను నేనమ్మా నడిపించేది. నీ జీవితాన్ని ఒకరోజు ఒక దిశగా మార్చబోతుంది. నీ ఆలోచన శక్తి, నీ యొక్క నువ్వు నిర్ణయించుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా నా ప్రభావంతోనే జరుగుతుందని గుర్తుంచుకో. అలాగే వేగంగా ఎదగబోతున్నావు బిడ్డ. ఎదిగితే మాత్రం గట్టిగా, చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా నువ్వు ఎదుగుతావు. పట్టుదలతో ఎదుగుతావు. నీ జీవితంలో ఆలస్యం ఎందుకు జరిగిందని నువ్వు కుమిలిపోతూ ఉన్నావు కదా. నువ్వు నిలబడేటువంటి శక్తి ముందు నీకు ఇవ్వాలని చెప్పి నీవు బలంగా మారుతున్నప్పుడు నీ మాటలకు విలువ పెరగాలని చెప్పి చూశాను. నిర్ణయాలకు ఫలితం ఇవ్వబోతున్నాను. నీ ఆలోచనలు అన్నీ కూడా నీకు కొత్త జీవితానికి అధ్యాయం ప్రారంభించబోతున్నాను. నీ జీవితంలో వచ్చే మార్పు అనేది నీ కళ్ళారా కనిపించేలా చేస్తానుగా. ఇంకొక విషయం తల్లి, నీ ఇంట్లో కొన్ని రోజులుగా కొంత వింతగా నీకు అనిపిస్తుండొచ్చు. అంటే మామూలు కంటే కూడా రాత్రి నిద్ర పట్టడం లేదు, ఏదో అనవసరమైనటువంటి ఆలోచనలు రావడం, ఒంటరిగా ఉన్నప్పుడు భయం లేదా అనుమానం, ఇవన్నీ కూడా నీ మనసులో కనిపించడం, ఇవన్నిటికి కూడా కారణం లేకుండా జరగదు కదా. ఇది ఒక శక్తి ఉంది. ఇది నీ కుటుంబానికి సంబంధించినటువంటి శక్తి కావచ్చు, అది నీ పూర్వీకుల ఆశీర్వచనాల శక్తి కావచ్చు, లేక ఎవరో చేసినటువంటి ప్రభావం కావచ్చు. ఈ శక్తి నీకు నష్టం చేయడం లేదమ్మా, కానీ నిన్ను హెచ్చరిస్తుంది. తప్పుడు నిర్ణయం తీసుకోబోయే సమయంలో నీవు అసహనంగా మార్చేలా చేస్తుంది. అదే బిడ్డ, ఆ తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఆ శక్తి సంకేతం గమనిస్తే నువ్వు భగవంతుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గమనిస్తావు. శబ్దం లేకుండా నీ చుట్టూ నేను ఎప్పుడు కూడా ఉంటానమ్మా, నువ్వు గమనించాలి అంతే. అలాగే అది త్వరలో నీ ఇంట్లో ఒక మార్పు, ఒక వ్యక్తి వల్ల, అంటే ఒక వ్యక్తి ఇచ్చేటువంటి సమాచారం వల్ల నీ ఇంట్లో నీ యొక్క విధిని తిప్పేటువంటి పాత్రధారి కాబోతున్నారు. ఈ అంశం చాలా గొప్పమైనది. ఈ మాటలు నువ్వు ఖచ్చితంగా ఆలకించాలి, మనసులో పెట్టుకోవాలి. నా యొక్క భక్తుడు కానీ భక్తురాలు కానీ తప్పకుండా ఇవి వర్తిస్తాయి. ఇక నీ జీవితంలో కీలకమైనటువంటి మలుపు ఒక వ్యక్తి ద్వారా రాబోతుంది. ఆ వ్యక్తి నీ గతం తాలూకా మనిషి కావచ్చు, పరిచయం లేని వ్యక్తి కావచ్చు, డబ్బు గురించో లేదంటే ఏదైనా కొన్ని పనుల గురించో, నీ గురించో నీ ఇంటి గురించో ఒక రహస్యమైన లేదా ఒక నిజాన్ని, ఎక్కడైనా జరిగిన మోసాన్ని బయట పెడతాడు. నీకు ఒక అవకాశం తీసుకొస్తాడు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత నీ జీవితంలో ఆగిపోయినటువంటి విషయాలన్నీ కూడా కదలడం ప్రారంభమవుతాయి. నువ్వు ఎదురు చూస్తున్న ఒక సమాధానం, ఒక క్లారిటీ, ఒక ఆన్సర్ అనేది నీకు అతని ద్వారానే వచ్చేలా చేస్తాను. గుర్తుంచుకోమ్మా, అతన్ని తక్కువ అంచనా అయితే వేయొద్దు, అతన్ని తిరస్కరించవద్దు. అతను సాధారణ వ్యక్తిలా కనిపించినా నేను పంపినటువంటి ప్రతినిధి. అలాగే ఈ రోజు నుండి నీ జీవితం ఇప్పట్లాగా ఉండదు బిడ్డ, ఖచ్చితంగా మారుతుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీద ఒక లెక్క.
ఎందుకు ఈ వారాహి తల్లి ఇంత గట్టిగా చెబుతున్నాను అని స్పష్టంగా ఆలోచించు. నీ జీవితంలోకి కేవలం నేను అడుగు పెట్టబోతున్నాను. ఈ అమ్మ అడుగుపెట్టి నీకు అంతా మంచిగా ఉండబోతుంది. అలాగే నీ ముందుకు కూడా ఒక్కసారిగా రాలేను కదా. కాబట్టి నా రూపంలోనో ఒక వ్యక్తి రూపంలోనో ఒక కొత్త వ్యక్తిగాను నీకున్న కష్టాలనైతే తొలగిస్తాను. పరిచయం ఉన్నటువంటి వ్యక్తిను నీకు ఒక సలహా లేదంటే ఒక సమాధానం ఇవ్వడానికి తప్పకుండా నేను రకరకాల వేషాల్లో ముందుకు రాక తప్పదు. కాబట్టి నేను స్వయంగా మాట్లాడాలంటే ఒక వ్యక్తి రూపంలో నీకు తారసపడక తప్పదు బిడ్డ. కాబట్టి ఇప్పుడు నీకు నేను చెబుతున్న అసలు మాట ఏంటో తెలుసా? అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా అవసరానికి సరిపడా సాయాన్ని ఆ వ్యక్తి ద్వారా పంపించబోతున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా ఒకే చోట ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు కదిలేలా చేస్తాను. నువ్వు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని చెప్పి, ఆలోచనలో ఉన్న అవకాశం రాలేదని, నీకు అర్హత లోపం అని చెప్పి అనుకున్నావు కదా. నీ యొక్క ఆలోచన తప్పని నేను నిరూపిస్తాను. జీవితంలో ఒక ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీ అనేది పూర్తిగా బాధతో నిండిపోయింది. ఒక వ్యక్తి నీకు కొత్త దారి చూపిస్తున్నాడు. నీ మనసు అన్ని విధాలుగా సిద్ధంగా ఉంచుకోమ్మా. ఖచ్చితంగా సిద్ధపరచుకో. అహంకారం కొంచెం తగ్గించుకో. ఓర్పు పరాకాష్ఠకు చేరిందని తెలుసుకో. కొన్ని రోజులు దూరంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి నీకు ఇప్పుడు రాబోయే కాలంలో తెలిసినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ముందు రోజుల్లో నీకు తప్పక ప్రత్యక్షమవుతాడు. అతను ముందు వచ్చి ఉంటే నీ మాట అలాగే తప్పకుండా వారి మాట నువ్వు తప్పకుండా వినేదాన్ని కాదు. కానీ ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నావు, అన్నీ ఆలోచిస్తున్నావు. నువ్వు ఏ విషయాన్నైనా సరే, ఏ ఆలోచనైనా, ఏ సహాయాన్నైనా కోరుతూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఇది మొదటి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే ఒక కీలకమైన పాయింట్. ఈ రోజున నీ జీవితంలో వచ్చే మార్పు నీ కళ్ళారా చూస్తావు కదా. అది అతి పెద్దది కనిపించకపోవచ్చు, కానీ అది భవిష్యత్తును దిశను మార్చేలా చేస్తుంది. అలాగే ఈరోజు ఒక సమాచారం వినేలా చేస్తానమ్మా. ఒక ఆలోచన నీకు వస్తుంది. ఆ వ్యక్తితో నువ్వుగా స్వయంగా మాట్లాడతావు. ఈ సంఘటన సాధారణంగా అనిపిస్తుంది, కానీ నీకు రాసిపెట్టినటువంటి విధి ఒక కొత్త మలుపు. నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని రోజులు గందరగోళంగా ఉంది కదా, కానీ ఒక మంచికే రాబోతుంది. రాబోయే రోజుల్లో నెలల ఫలితాన్ని నీకు తప్పకుండా వస్తుందమ్మా. ఈ రోజున తొందరపడవద్దు. ఎవరి ముందు నువ్వు తలదించవద్దు. ఈ రోజున ఎవరి మాటలకు వెంటనే ఒప్పుకోవద్దు. కానీ నీ అంతర్గత స్వభావం మాత్రం ఈరోజు నీ అదృష్టంగా తెరవబోతుంది. ఈరోజు నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు ఎలాంటి వారు అని స్పష్టంగా నీకు తెలియపరుస్తాను. ఇక తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం నీదే. ఖచ్చితంగా నీకు అంతా మంచే జరుగుతుంది. చెప్పాను కదా, ఈ అమ్మ చెప్పిన మాట మనసులో ఉంచుకో. నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.